నమస్తే ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు రత్నమాల. ముందుగా హెడ్లైన్స్. ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం, భయాందోళనలతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ, స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు. ఆదర్శ వనిత సావిత్రిబాయి పూలే జయంతోత్సవంలో వక్తలు. పేదల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం, జన్మభూమి కార్యక్రమంలో దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి. 2 నెలలు కావస్తున్నా తీరని నోట్ల కష్టాలు, కేంద్రం తీరుపై మండిపడుతున్న జనం. ఇక వార్తల వివరాలు చూద్దాం. ఈశాన్య రాష్ట్రాల్లో భూమి కంపించింది. అసోం, త్రిపురలో భూకంపం సంభవించింది. అసోంలో రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 6.2గా నమోదు కాగా త్రిపురలో 5.7గా నమోదైంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. త్రిపురలోని కుమార్ఘాట్కు 16 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తిరుమల శ్రీవారిని ప్రధాని నరేంద్ర మోడీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టీటీడీ చైర్మన్ చంద్రవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావులు ఘన స్వాగతం పలికారు. ప్రధాని వెంట గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర ప్రముఖులు ఉన్నారు. తిరుపతిలో జరుగుతున్న 104వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ సదస్సుకు మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో తొలి ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే, ఆ మహనీయురాలి 186వ జయంతిని రాష్ట్ర మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీ ఉమెన్స్ స్టడీ సెంటర్ ఆధ్వర్యాన సెనెట్ హాల్లో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏయూ పూర్వ విద్యార్థి ఎమ్మెల్సీ మేకా శేషుబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏయూ రిజిస్ట్రార్ వెలగపూడి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలేను ఆదర్శ వనితగా అభివర్ణించారు. ఆమె ఉద్యమ స్ఫూర్తితోనే మహిళలు విద్య, ఉద్యోగ రంగాల్లో పురుషులతో సమానంగా పోటీపడి ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. సాంఘిక దురాచారాలు, సతీ సహగమనం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఉద్యమించి విద్యతోనే మహిళాభ్యున్నతి సాధ్యమంటూ సమాజాన్ని చైతన్యపరిచిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. కార్యక్రమంలో ఏయూ విమెన్స్ స్టడీ సెంటర్ హెడ్ కె రత్నకుమారి, ఏయూ పాలక మండలి సభ్యులు ఏ ప్రసాదరావు, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ గౌరీశంకర్, ఇతర టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు. ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులు చేస్తారని తీసుకుని కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులు వచ్చినటువంటి మన శాసన మండలి సభ్యులు అప్పుడు ఆహ్వానించడం కూడా జరిగింది. ఇలాగా మార్నింగ్ వస్తారన్నారు. సో ఇలాంటి కార్యక్రమం ఉంది కాబట్టి మేము కూడా ఒకసారి పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని ఆహ్వానించుంటారు. ఉమెన్ టీచర్స్ డే కింద చేస్తే బాగుంటుందని తీసుకొచ్చి వారు ఒక ప్రయత్నం. దాని తగ్గట్టుగానే నిన్న శ్రీకాంత్ ప్రసాద్ కొంతమంది మిత్రులు వచ్చి ఒక మెమోరాండం ఇస్తూ, అలాగే మన ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీకి ఎవరి పేరు పెట్టాలని ఒక మెమోరాండం ఇస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని వారు కోరడం. దానికి తగ్గట్టుగానే వారు స్మాల్ లెవెల్లో జనరల్ గా ఒక గార్డెనింగ్ ఫంక్షన్ చేద్దామని వారు ప్రతిపాదించినప్పుడు, సో అట్లా కాదు, ఇది యూనివర్సిటీ లెవెల్లోనే అధికారికంగా చేస్తే బాగుంటుందని తీసుకొని సెనేట్ హాల్లో అప్పటికప్పుడు అనుకుని
ఎస్ఎంఎస్లు పంపించడం జరిగింది. పేదల అభ్యున్నతే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పేర్కొన్నారు. వన్ టౌన్ ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో 2వ రోజు జరిగిన 4వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అర్హులందరికీ పక్కా ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం టీడీపీ సర్కారేనని తెలిపారు. ప్రజల గుండె చప్పుడు తెలిసిన నేతగా చంద్రబాబు ఎన్నో వినూత్న పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పుకొచ్చారు. జోన్ 3 కమిషనర్ చక్రధర్ జోన్ పరిధిలో అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. సభ అనంతరం అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించి కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బుచ్చా రామురెడ్డి, జెర్రిపోతుల ప్రసాద్, ప్రభాకర్, హనీఫ్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. శ్రీహరిని రమణ ప్రియాంద్ర 20 మెంబర్స్ చేశాము. ఎస్ఎస్ఆర్ వారికి మేలు చేకూరేలాగా ఏదో జన్మభూమి అంటే మొక్కుబడిగా మాత్రమే కాకుండా జన్మభూమి అంటే కేవలం పెన్షన్దారులను ఏదో రప్పించుకొని పెన్షన్లు ఇచ్చేసి లేదంటే రేషన్ కార్డులు ఏదో ఒక లబ్ధి చేకూర్చి వాళ్ళనేమో ప్రలోభ పెట్టి ఇక్కడ రప్పించే విధంగా కాకుండా ఒక ఇంచుమించు 30 స్టాల్స్ని ఏర్పాటు చేసి ప్రతినిత్యం ఏదో ఒక రోజుని మనకి ఏదైతే ఇబ్బంది కలుగుతుందో ఒక ముందు చూపుతో ఆ ఇబ్బందికి ఏ పరిష్కారం మనం దొరుకుతుంది అనే దాని మీద అవగాహన చెందించేలాగా ఇక్కడ ఆయా డిపార్ట్మెంట్లు అన్ని స్టాల్స్ ఏర్పాటు చేస్తాం. రెవెన్యూ శాఖ కానీ, ఫైర్ సెక్షన్ కానీ, కేజీహెచ్ కానీ, ఎన్టీఆర్ వైద్య సేవ కానీ, అలాగే మైనార్టీస్ కార్పొరేషను, కాపు కార్పొరేషను, బీసీ కార్పొరేషను, అలాగే బ్రాహ్మణ్ కార్పొరేషను, ఇలాగా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి లబ్ధి ఎలాగా చెందుతుంది, అలాగే ఒక ఇల్లు కూలిపోతే మనం ఏ రకంగా కట్టించుకోవాలి, అలాగే ప్రభుత్వంలోని 100% ప్రతి ఒక్కరు కూడా 50,000 నెలకు జీతం సంపాదించే వాళ్ళు కూడా అంటే 6 లక్షల ఆదాయం సంవత్సరానికి ఉండే వాళ్ళు కూడా ఏ రకంగా ప్రభుత్వం ద్వారా 2,20,000 రూపాయలు సబ్సిడీ తెచ్చుకొని ఒక 9, 10, 15 లక్షల వరకు కూడా ఒక ఫ్లాట్ కూడా కొనుక్కుందాం అనుకుంటే ముందుకు రావచ్చు. దాన్ని కూడా మేము చేస్తాం. సైట్ ఉంది, కట్టుకోవచ్చు. ఆల్రెడీ ఫ్లాట్ ఉంది, దాన్ని ఇంకా పెద్ద చేసుకోవాలి, నాకేమో అమ్మ నాన్న ఉన్నారని కూడా చేసుకోవచ్చు. సుమారు ప్రతి సోమవారం ఒక 50 నుంచి 55 కాల్స్ మాకు రావడం, సమస్యలు అవి కూడా గ్రీవెన్సెస్. అలాగే ప్రతి మంగళవారం కూడా ఏంటంటే ప్రజా దర్బార్ అని 3 ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం, దొండపర్తి, ఫిషింగ్ హార్బర్, అలాగే మీడియం స్కూల్లో ఏర్పాటు చేయడం, నేరుగా మా దగ్గరికి వచ్చి ఫలానా సమస్య ఉంటే ఆ సమస్యను చేయడం. అలాగే విశాఖపట్నం సౌత్ కంప్లైంట్స్ అని చెప్పి ఒక వాట్సాప్ క్రియేట్ చేశాము. ఆ వాట్సాప్లో ఎవరైనా సరే ఏదైనా సమస్య ఉంటే ఒక లైట్ వెళ్ళకపోయినా సరే ఆ సమస్య అక్కడ కానీ పెడితే ఇమ్మీడియట్గా అదే రోజు దానికి పరిష్కారం అందించడం. ఈ రకంగా అనేక రకాలుగా మా యొక్క సర్వీసెస్ ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క జన్మభూమి కమిటీ మెంబరు, ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఏంటంటే ప్రజలతోటి ఎప్పుడు కూడా సత్సంబంధం ఉండడం వల్ల ఏంటంటే సమస్యలు ఎప్పుడు కూడా పరిష్కారం అవుతున్నాయి. కాబట్టి ఈరోజు మాకు ఈ జన్మభూమిలోని ఎప్పుడు కూడా ఏంటంటే నీరాజనాలు అందుతున్నాయని చెప్పేసి మాకైతే ఆనందంగా ఉంది. పెద్ద నోట్లను రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం 55 రోజులు పూర్తయింది. పర్యవసానంగా పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. త్వరలో ఇబ్బందులు తీరిపోతాయని కేంద్రం చెబుతున్నప్పటికీ ప్రజల్లో నమ్మకం అంతంత మాత్రంగానే ఉంది. డిజిటల్, ఆన్లైన్ లావాదేవీలతోనే మెరుగైన భవిష్యత్తు ఉంటుందని ఇప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేసుకుంటున్నాయే తప్ప ప్రజల కష్టాలను తొలగించే ప్రయత్నాలు జరగడం లేదన్న విమర్శలు అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. పాత నోట్ల స్థానంలో కొత్త నోట్లను తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని మండిపడుతున్నారు. ఇప్పటికీ బ్యాంకుల్లో కావలసినంత నగదు ఖాతాదారులకు ఇవ్వని పరిస్థితి. ఇక ఏటీఎంలోనూ ఎలాంటి మార్పు రాలేదు. యథావిధిగా రోజుకి 2,500 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. దీంతో ఉద్యోగుల నుండి సామాన్య ప్రజానీకం వరకు అష్ట కష్టాలు పడుతున్నారు. ఈసారి సంక్రాంతి పండుగ ఎలా గట్టెక్కుతుందోనంటూ జనాలు నిట్టూరుస్తున్నారు. ప్రధానంగా నోట్ల రద్దు ప్రభావం చిరు వ్యాపారులపై విపరీతంగా పడింది. ముద్రా పథకం ప్రచారానికే పరిమితమవుతోంది తప్ప వాస్తవానికి ఎలాంటి రుణాలను బ్యాంకులు మంజూరు చేయడం లేదని ఓ చిరు వ్యాపారి వాపోయారు. పెద్ద నోట్లు రద్దు అయిన తర్వాత అండి ఇప్పటికి వచ్చి 50 రోజుల వరకు అవుతుందండి.
ఇప్పుడు వరకు వచ్చి ఏమి మా వ్యాపారాలు మాత్రం అంతంత మాత్రం ఉండండి. ఇప్పుడు ఫస్ట్ ఎలాగుంది ఇప్పుడు వరకు అలాగే ఉన్నాయండి. వ్యాపారం చేస్తే ప్రతి ఒక్కరు 2,000 రూపాయలు లోటు తీసుకొస్తున్నారండి. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఏంటి లేదు కానివ్వండి, నల్లధనం అరికడదామని చెప్పేసి పేదల మీద మళ్ళీ సచిన్ పాము మీద కర్రట్టు కొట్టినట్టు ఆ పరిస్థితి అయిపోయిందండి. ప్రతి ఒక్కరు 2,000 రూపాయలు లోటు తెస్తున్నారండి. ఒక 300 రూపాయలు కొనాలంటే ఆయనకి 1,600 రూపాయలలాగా ఇవ్వాల్సి వస్తుందండి. అందు గురించి అని వ్యాపారం కూడా ఇది పండుగ కూడా మనం జరుపుకోగలమా లేదా అనేది జరుగుతుందండి. మాకు కూడా కూలికి వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా 2,000 రూపాయలు నోటు వేస్తున్నారండి. అది 2,000 రూపాయలు నోటుకి ఎట్టుకెళ్ళి మేము ఏదైనా మార్చుకోవాలో కొనుక్కోవాలన్నది సరే వాళ్ళు ఇవ్వట్లేదండి. ఆ విధంగా ఇప్పుడు 2,000 రూపాయలు రావడం వల్ల ఎంతో ఇదైపోయిందండి. మా వ్యాపారం కూడా సాగట్లేదు. ఈ పెద్ద నోట్లు రద్దు అని అన్నది వెనిజులా దేశంలోనూ రద్దు చేయడానికి ప్రయత్నం చేశారు. చేసిన మర్నాడే మొత్తం దేశవ్యాప్తంగా ప్రజానీకం అంతా కూడా దాన్ని తిరుగుబాటు చేయడంతో వెనక్కి తీసుకోవడం జరిగింది. అంటే ఈ నోటు రద్దు అన్నది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేదు. వీడికి ఏమైనా చిత్తశుద్ధి ఉండేలా ఉంటే మోడీకి నల్ల కుబేర్లు ఉన్నారు, వాళ్ళు పట్టుకోవాలి. వాళ్ళు పట్టుకోకుండా కేవలం సామాన్యుడి మీద ఈ నోటి కష్టాలు అన్నవి నోటి కష్టాల కింద మారింది. అందువల్ల దీంతో కాకుండా ఇక్కడితో ఆకుండా చిన్న చిన్న చిరు వ్యాపారులు కానీ షాపులు కానీ లేదా ఉపాధి కానీ వీటన్నిటి కూడా దెబ్బతినే పరిస్థితి అన్నది వచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభరం అయిపోయింది. 1,00,000 కోట్ల రూపాయలు వ్యాపారాలు జరుగుతున్నాయని కూడా పోయినాయి. ఈ రోజున కార్మికుల తాలూకు అలాగే చిన్న చిరు వ్యాపారుల తాలూకు అట్లాగే రైతుల తాలూకు వ్యవసాయాన్ని దెబ్బతిన జరిగింది. కేవలం అతను అసమర్థుడు, మోడీ అసమర్థుడు, చేతగాని వాడు, అలాగే వీడు చెప్పే అబద్ధాలు కోర అన్నది నిరూపణ అయింది. ఇప్పుడు షార్ట్ బ్రేక్. యాక్ట్ ఫైబర్ నెట్ ఇప్పుడు అందిస్తున్నారు అద్భుతమైన వేగం, నమ్మశక్యం గాని అనుభవం. కేవలం వేగవంతమైన యాక్ట్ ఫైబర్ నెట్ తో మాత్రమే 10 MBPS 549 రూపాయలకే, 15 MBPS 799 రూపాయలకే, 30 MBPS 999 రూపాయలకే, 50 MBPS 1499 రూపాయలకే. మరిన్ని వివరములకు యాక్ట్ ఫైబర్ నెట్ ఫోన్ 0891428400 కు కాల్ చేయండి. తిరిగి వార్తల వివరాల్లోకి. సావిత్రిబాయి పూలే 186వ జయంతి కార్యక్రమాన్ని సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి మీడియాతో మాట్లాడారు. ట్రస్ట్ ద్వారా చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాల వివరాలు తెలిపారు. ఆల్ ఇండియా బాడీ అండ్ ఆర్గాన్స్ డోనర్స్ అసోసియేషన్ ను ఏర్పాటు చేసి అవయవ శరీర దానాల పట్ల ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నామని చెప్పారు. ట్రస్ట్ ప్రారంభించినప్పుడు కేవలం 35 మంది నుంచి మాత్రమే అవయవ శరీర దానానికి అంగీకార పత్రాలు స్వీకరించామని తెలిపారు. ఇప్పుడు ఆ సంఖ్య 35,000కు చేరుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉందన్నారు. సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో స్థాపించిన తమ సంస్థ సమాజ అభివృద్ధికి పాటుపడుతున్న పలువురిని గుర్తించి విశిష్ట సేవా పురస్కారాలు ప్రదానం చేస్తున్నట్లు చెప్పారు. 86వ జయంతి సభ అండి ఇది. గత 10 సంవత్సరాలుగా సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగటం మీకు అందరికీ తెలుసు. ఈ సందర్భంగా మేము ప్రతి సంవత్సరం కూడా కొంతమంది విశిష్ట వ్యక్తులకి సేవా పురస్కారాలు ఇస్తూ ఉంటామండి. ఎప్పటికీ మేము తెలుగు రాష్ట్రాల్లోని ఇంకా రాష్ట్రీయతర ప్రాంతాల్లో కూడా ఒక 50 సంస్థలకి, సామాజిక సంస్థలకి ఒక 50 విశిష్ట వ్యక్తులకి మేము పురస్కారాలు ఇచ్చాం. ఈ సంవత్సరం మరి రవికృష్ణ గారికి జీవిత సాఫల్య పురస్కారం, అలాగే జేడి లక్ష్మీనారాయణ గారు స్థాపించిన శ్రీశైలం ఓల్డ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్కి ఒక విశిష్ట సేవా సంస్థ పురస్కారం, అట్లాగే విశిష్ట మహిళలుగా మేము సబల సరస్వతి గారిని, సుచిత్ర గారిని ఇట్లా కొంతమంది మేము సెలెక్ట్ చేసుకున్నాం. వీళ్ళందరూ కూడా సమాజం హితం కోసం స్వార్థం లేకుండా పనిచేస్తున్న వ్యక్తులు. సావిత్రిబాయి పూలే వారసత్వాన్ని, ఆవిడ నిస్వార్థ త్యాగ గుణాన్ని, ఆమె యొక్క మానవీయ కోణాన్ని అందిపుచ్చుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేము ఈ పురస్కారాలు ఈ సందర్భంగా అందజేస్తున్నాం. అలాగే శరీర అవయవదాన ఉద్యమాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్తున్న విషయం తెలుసు. ఒక రోజున మేము 35 మందితో మొత్తం బాడీని డొనేట్ చేస్తే ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజీలో తీసుకున్న ఒక చరిత్రాత్మక నిర్ణయం ఈవేళ 15 రాష్ట్రాల్లో మా శాఖలను ఏర్పాటు చేయగలిగింది. గాజువాక నేర సంస్కృతికి అడ్డాగా మారుతోంది. ఇటీవల కాలంలో హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు పెరుగుతున్నాయి. తాజాగా సోమవారం అర్ధరాత్రి ఓ వ్యక్తిపై కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. క్షతగాత్రుని హుటాహుటిన ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. కేసుకు సంబంధించిన వివరాలను సౌత్ ఏసీపీ రామ్మోహన్ రావు మీడియాకు తెలిపారు. ఆర్టీసీలో మెన్ పవర్ కాంట్రాక్టర్ అయిన పీతల గోవిందరాజు భార్య, 2 పిల్లలతో స్థానిక మెహర్ నగర్లో నివాసం ఉంటున్నాడు. పని మీద ఇంటి నుంచి బయటకు వెళ్లిన గోవిందరాజు అర్ధరాత్రి 12 గంటల తర్వాత పాత గాజువాక సర్కిల్ వద్ద రక్తపు మడుగులో పడి ఉన్నాడు.
ఓ ఆటో డ్రైవర్ ఈ విషయాన్ని ఫోన్లో గోవిందరాజు భార్యకు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. నిన్న రాత్రి సుమారు 12:30 గంట ప్రాంతంలో ఓల్డ్ గాజువాక మెహన్ నగర్కి సంబంధించినటువంటి పీతల గోవిందరాజు అని ఈయన ఆర్టీసీలో మ్యాన్ పవర్ కాంట్రాక్టర్గా పనిచేస్తూ ఉంటాడు. ఇతను ఆ టైంలో ఇతనికి కత్తిపోటు మెడ మీద కత్తితో ఎవరైనా షార్ప్ ఎడ్జ్డ్ వెపన్తో సమ్ అన్నోన్ పర్సన్స్ ఎవరో గాయం చేయడం జరిగింది. దాంతో ఇతన్ని తెలిసినటువంటి ఆటో డ్రైవర్ ద్వారా పద్మజ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అక్కడ ఫస్ట్ ఎయిడ్ అయిన తర్వాత బెటర్ ట్రీట్మెంట్ కోసం కేర్ హాస్పిటల్కి తరలించారు. ఇతను ప్రజెంట్ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నాడు. ఇతనికి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు. అయితే దీని వెనుక ఎవరెవరు ఉన్నారనే దీని మీద ఇతనికి ఈ సరిగమ బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళతో కూడా ఈయనకి పరిచయాలు ఉన్నాయి. అందులో కూడా ఏవో ఈయన మెయింటెనెన్స్ క్యాషియర్గా అట్లా పనిచేస్తుంటాడని తెలిసింది. గతంలో కూడా ఈయన తాగుడు బాగా ఎక్కువగా అలవాటు ఉండడం చేత కొన్ని సర్జరీలు అవి చేశారని చెప్పి తెలుస్తుంది. గత కొంతకాలంగా తాగుడు అలవాటుకి దూరంగా ఉన్నాడు అని చెప్పి కుటుంబ సభ్యులు చెప్పడం. ఈ కోణంలో ఎవరన్నా ఈయనతో ఎవరు గొడవ పడ్డారా, ఎవరితో ఈయనకి పాత గొడవలు ఏమైనా ఉన్నాయా అన్నది కోణంలో దర్యాప్తు చేస్తున్నాము. దీని మీద ఎవరైనా నిందితుల్ని ఆల్రెడీ టీమ్స్ పంపించడం జరిగింది. నిందితులను పట్టుకొని దీంట్లో కారణాలు ఏంటనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. జీవీఎంసీ 66 వార్డు పరిధి చంద్రనగర్లో జన్మభూమి మా ఊరు కార్యక్రమం జరిగింది. పశ్చిమ ఎమ్మెల్యే పి గణబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి నెలకు 10,000 రూపాయల ఆదాయం వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కుటుంబ వికాసమే ధ్యేయంగా అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా జీవీఎంసీ స్పెషల్ ఆఫీసర్ రవీంద్ర జన్మభూమి ప్రతిజ్ఞ చేయించారు. గర్భిణీలకు సామూహిక సీమంతం జరిపించారు. ప్రత్యేక శాంక్షన్ చేయడం జరిగింది. ఇది 4వ విడత కార్యక్రమం. వేలాట్ల కార్యక్రమం చేపడతా ఉన్నాం. నిన్న 43, 36 వాటిలో మొదలు పెట్టడం జరిగింది. జన్మభూమి అనే కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఎన్టీ రామారావు గారి 10 వద్ద పాలన, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక జన్మభూమి కార్యక్రమం, ఇవన్నీ కూడా ఒక పారదర్శకతకి, పరిపాలన అనేది ఒక జవాబుదారీతనాన్ని పెంచాలని అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా గ్రామాలు పోయో వాటిల్లో పోయి కూర్చొని అక్కడ ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ప్రజల భాగస్వామి ఏ రకంగా ఉండాలనేటువంటి అంశాల పట్ల చెప్పే ఉద్దేశంతో పెట్టినటువంటి కార్యక్రమం. దానికి మనం ఈరోజు అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే పెన్షన్స్ అనేటువంటి కార్యక్రమం. ఆటో వాలాలపై పోలీసులు, ఆర్టీఏ అధికారుల వేధింపులను నిరసిస్తూ గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో సిఐటియు, సిపిఎం ఆధ్వర్యాన ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి సుబ్బారావు, రాంబాబులు మాట్లాడుతూ గాజువాక ప్రాంతంలో ఆటో డ్రైవర్లపై ట్రాఫిక్ పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా తప్పుడు కేసుల నమోదును ఆపకుంటే పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు గాజువాక ట్రాఫిక్ సిఐ తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేశారు. మనం కూడా ఈ సమాజంలో మనుషులమే కదా, మనం కూడా సమాజంలో ఉన్నతంగా పథకాలు ఆశించే వాళ్ళమే కదా. మరి ఆటో పట్టుకుని దేశకి రావడానికి కారణం ఎవరు? ఈ ప్రభుత్వ విధానం. మేము సరదా పడో ఈ ఆటోలు పట్టుకుని విసుకొని మనం తీసుకోవట్లా. కానీ మనం ఏ పని దొరక్క ఏదో పని చేసుకుని బతుకుదాం, కుటుంబాన్ని పోషించుకోమని ఆటో కొనుక్కుని అప్పులు చేసి వడ్డీలు కట్టి ఎన్ని చెప్పులు పడతా ఉంటే రెండో పక్క నెల బ్రహ్మాండ జీతాలు తీసుకుంటూ ఈ పోలీసు వారు కూడా నిరంతరం ఇదే పని. నాకు వరకు ట్రాఫిక్ పోలీసు వాడు సిఐ కానీ ఎవరు ఏ పని చేయడు. రోడ్డు కాస్తాడు, పూర్వం చెప్తారు విషయం రోడ్డు డెకాప్స్ అని చెప్పి ఈ రోడ్డు దోపిడీగా తయారైంది ఇవాళ పోలీసు వ్యవస్థ. ఇవాళ మనం అందరం బాధపడేది ఒక పక్కన ప్యాసింజర్
₹5 ₹10 ఎన్నికల హామీకి కట్టుబడి బీజేపీ ప్రభుత్వం విదేశీ బ్యాంకుల్లో ములుగుతున్న 80 లక్షల కోట్ల నల్లధనాన్ని వెనక్కి రప్పించి సామాన్యుల అకౌంట్లకు జమ చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింహరావు డిమాండ్ చేశారు. నోట్ల రద్దు కష్టాలను తీర్చడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ సిఐటియు సిపిఎం నగర శాఖల ఆధ్వర్యాన సరస్వతి పార్క్ నుంచి డాబా గార్డెన్స్, ఎల్ఐసి అంబేద్కర్ విగ్రహం మీదుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. రద్దయిన పెద్ద నోట్లకు సరిపడా కొత్త నోట్లను సరఫరా చేయాలని, నగదు లావాదేవీలను కొనసాగించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు లాభం కన్నా నష్టమే ఎక్కువన్నారు. అయినా మోడీ ప్రభుత్వం నిస్సిగ్గుగా తన తప్పిదాన్ని సమర్థించుకుంటుండడం శోచనీయమన్నారు. సిఐటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నోట్ల రద్దుకు నిరసన ప్రదర్శనలు, సభలు నిర్వహిస్తూ ఉన్నాం. విశాఖలో ఈ నిరసన సభ ఊరేగింపు జరుగుతూ ఉంది. నోట్ల రద్దు వల్ల 50 రోజుల పైగా ప్రజల కష్టాలు అనేటువంటి వర్ణనాతీతం. ఈ రోజుకి కూడా ప్రజలకు పనులు అనేటువంటి దొరకడం లేదు. బిల్డింగ్ పనులు పూర్తిగా ఆగిపోయాయి. అనకాపల్లి బెల్లం మార్కెట్ ఆగిపోయింది. కూరగాయల దగ్గర నుంచి సాధారణ దుకాణాలు పండగ సీజన్లో ఉండాల్సినటువంటి వాతావరణంలో సగం కూడా ఈరోజు కొనుగోళ్లు జరగడం లేదని ఎవరు ఏ వ్యాపారస్తులను అడిగినా కూడా ఈరోజు చెప్తా ఉన్నారు. ప్రజానీకానికి కష్టాలు తీసుకొచ్చే నల్లధనాన్ని బయటికి తీసుకొస్తామనే పేరుతో ప్రజలను మోసం చేయడం అనేది ఉత్తరప్రదేశ్ ఎన్నికలకి రాజకీయం యొక్క నిర్ణయంగా, ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు తమ యొక్క ప్రయోజనం కోసం రాజకీయ దురుద్దేశంతో బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య. దీనివల్ల ప్రజలు కష్టాలు గురయ్యారు. ఈరోజు పెట్టుబడిదారుల నుంచి డబ్బులు, నల్ల డబ్బు అనేటువంటిది బయటికి తీసుకురాలేదు. పన్నులు చెల్లించినటువంటి వారు పెట్టుబడిదారులు. అందువల్ల పన్నులు చెల్లించకుండా గ్రామాల్లో విద్య, వైద్య ప్రమాణాలను మెరుగుపరచాలనే ధ్యేయంతో ఖరగ్పూర్ కేంద్రంగా గోపాలి యూత్ వెల్ఫేర్ సొసైటీని స్థాపించినట్లు ఆ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కృషి బండి తెలిపారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సొసైటీ అందిస్తున్న సేవలు, లక్ష్యాలను వివరించారు. ఖరగ్పూర్ ఐఐటికి చెందిన 250 మంది విద్యార్థులు కలిసి సొసైటీగా ఏర్పడి మారుమూల గ్రామాల్లో మెరుగైన విద్య, వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందుకోసం ఏడాదికి 20 లక్షల రూపాయల వరకు స్థానికంగా వివిధ సంస్థల నుంచి సిఎస్ఆర్ నిధులను సేకరిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో సంస్థ విస్తరణలో భాగంగా నగరంలోనూ ఆ శాఖను ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. ఇప్పుడు నేను ఇక్కడ గోపాల్ యూత్ వెల్ఫేర్ సొసైటీ ఐఐటి ఖరగ్పూర్ తరఫు నుండి వచ్చాను. మేము ఒక గవర్నమెంట్ రిజిస్టర్డ్ ఎన్జిఓ అండి. అక్కడ గోపాలి అని ఒక దగ్గరలో ఉన్న గ్రామంలో ఎకనామిక్ అండ్ సోషల్ స్టేటస్ని ఇంప్రూవ్ చేయడం మీద ఫోకస్ చేసి ఉంది. మేము 250 స్టూడెంట్స్ గైడెడ్ బై టీమ్ ఆఫ్ ప్రొఫెసర్స్ అండ్ అదర్ గవర్నమెంట్ అఫీషియల్స్ అండి. సో వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ అ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్. ద ఫస్ట్ వన్ విల్ బీ ఎడ్యుకేషన్. జాగృతి విద్యా మందిర్ అని ఒక ఇంగ్లీష్ మీడియం ఫ్రీ స్కూల్ రన్ చేస్తున్నాం 5th క్లాస్ వరకు. దానిలో 200 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ అన్ని కాస్ట్ని మేమే తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత కూడా వాళ్ళ ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం ఐఐటి ఖరగ్పూర్లో హిజ్లీ హై స్కూల్ అన్న స్కూల్లో అడ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ కాస్ట్ని కూడా మేమే తీసుకుంటున్నాం. సో అంటిల్ దే గెట్ సెటిల్డ్ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ఎనీ సొసైటీ అని మేము ఫీల్ అవుతున్నాం. ఈరోజు ఒక విలేజ్లో ఒక గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ ఎడ్యుకేటెడ్, ఇట్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. After that, we have Arogya, an annual free health camp along with free medicines dispensary and medical consultancy. So there is no problem for. ప్రకృతి మాతను కాపాడుకోవాలి, లేకుంటే జీవకోటి మనుగడకు ముప్పే. మానవ తప్పిదాల వల్ల కాలుష్యం జడలు విప్పుతోంది, జనావళిని అనారోగ్యం పాల్చేస్తోంది. దీని నుంచి కొంతైనా బయటపడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఈ దిశగా నగరానికి చెందిన గ్రీన్ ప్రాపర్టీస్ సంస్థ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎవరైనా కొనుగోలు చేసి ఖాళీగా వదిలేసిన ప్లాట్లలో మొక్కల సంరక్షణ చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే కాలుష్య కోరలో చిక్కుకున్న విశాఖను కొంతైనా బయటపడేసేందుకు సంకల్పించింది. అది ఏ విధంగా సాధ్యమో సంస్థ ప్రతినిధి కె భాస్కర్ డాబా గార్డెన్స్ బీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరించారు. గ్రీన్ ప్రాపర్టీస్ అనే సంస్థ వైజాగ్ చుట్టుపక్కల లేఅవుట్లు వేసి స్థలాలు చాలా ఖాళీగా ఉన్నాయి. వాటిలో పిచ్చి మొక్కలు పెరిగిపోవడం, లేకపోతే వాటిని ఎవరో సమ్ అదర్ పర్సన్ ఆక్యుపై చేయడం, సో ఇలా జరుగుతాం. సో అలా ఖాళీగా ఉన్న మా లేఅవుట్ ప్లాట్లకి మేము సేఫ్టీ అంటే రక్షణ కల్పిస్తూ రెగ్యులర్గా అక్కడ మనం ఒక పర్సన్స్ పెట్టుకుని వాటికి రక్షణ కల్పిస్తూ వాటిలో మొక్కలు అంటే ఫలాలు ఇచ్చే మొక్కలు, ఇప్పుడు మామిడి, సపోటా, జామ, సీతాఫలం అలాంటి ఫలాలను ఇచ్చే మొక్కలు, పనస అటువంటి మొక్కలు వేసి వాటిని పెంచుతూ వాళ్ళకి ఆర్గానిక్ ఫ్రూట్స్ని అందించాలనేది మా లక్ష్యం. స్థలాలను సంరక్షించడంతో పాటు మనకు ఎన్విరాన్మెంట్ని మనం కాపాడుకోవడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. సో ఆ బాధ్యతగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
విశాఖలో గుప్తా బ్రదర్స్ బుక్ షాప్ నెలకొల్పి 100 ఏళ్లు పూర్తయింది. 1916లో విజయ్ గుప్తా ఈ షాపును ప్రారంభించారు. నాటి నుంచి నగర ప్రజల ఆదరణను పొందుతూ దినదినాభివృద్ధి చెందుతోంది. పుస్తకం పేరు చెబితే ముందుగా వినబడేది గుప్తా బ్రదర్సేనంటే అతిశయోక్తి కాదు. విద్యార్థులు, పరిశోధకులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సాహితీ ప్రియులు, పోటీ పరీక్షార్థుల అవసరాలకు అనుగుణంగా పుస్తకాలను అందించడం దీనికిదే సాటి. ఇది కేవలం పుస్తకాల షాపుగా మాత్రమే కాక సాహితీవేత్తలు, రచయితల విడిదిగా పేరొందింది. 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా షాపు యజమాని వి జగన్నాథ గుప్తా ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. శత వార్షికోత్సవాలను బుధవారం సాయంత్రం పాల్తేర్ క్లబ్లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. Representing Gupta Brothers, I am standing in front of you to share some good news. That is, we have completed 100 years of organization. 1916లో మా షాప్ స్టార్ట్ చేశారండి. 1916లో మా గ్రాండ్ ఫాదర్ షాప్ స్టార్ట్ చేశారు. ఆయన పేరు విజయ్ గుప్తా. ఆయన పేరే నాకు పెట్టారు. ఆయన ఫ్రీడమ్ ఫైటర్, సోషల్ వర్కర్, స్కూల్ టీచర్. అక్కడ ఆయన బాట్ని చెప్తుండగా షాప్ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ పిల్లలకి పుస్తకాలకి సరఫరా చేద్దామన్న ఉద్దేశంతో అప్పుడు స్టార్ట్ చేశారు. అని చెప్తారు. January 4th we are celebrating the 100 years function and now అంటే మా ఇద్దరు పిల్లలు కూడా వచ్చారండి. ఒకరు బెంగళూరులోనే, ఒకరు యూఎస్లో ఉన్నారు. వీఆర్ డూయింగ్ ఫంక్షన్. వీఆర్ గోయింగ్ టు అంటే 100 years అంతా ఇది ఒకసారి వల్లించుకొని పబ్లిషర్స్, స్కూల్స్, కస్టమర్స్, అవర్ వెల్ విషర్స్ అందరిది ఒక కాంగ్రిగేషన్ అండి. రేపు January 4th వాల్టర్ క్లబ్లో వీఆర్ సెలబ్రేట్. భగవద్ధ్యానమే ఆయన శ్వాసాధ్యాస. 3.5 దశాబ్దాలుగా మొక్కవోని దీక్షతో శబరిగిరిని దర్శించి తరిస్తున్న భక్తాగ్రేసరుడు ఆయన. ఆయనే నగరానికి చెందిన అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం కార్యదర్శి జీవి వసంతరావు. 36వసారి స్వామివారి దీక్షకు బయలుదేరుతున్న ఆయనను శిష్య బృందం ఘనంగా సత్కరించింది. అయ్యప్ప భక్తులకు ఆయన అందించిన సహకారాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా వసంతరావు మాట్లాడుతూ 36 జ్యోతియాత్రలను చేసే భాగ్యం కల్పించిన ఆ భగవంతునికి సర్వదా కృతజ్ఞుడనన్నారు. సేవా కార్యక్రమాల్లో తనకు వెన్నుదన్నుగా నిలిచిన శిష్య బృందానికి ధన్యవాదాలు తెలిపారు. ఆ బ్రాంచ్ అధ్యయనంలో ఈ రోజు కార్యక్రమం ప్రత్యేకంగా నేను 36వ సంవత్సరం శబరిమల యాత్ర వెళ్తున్నాను సందర్భంగా మా శిష్య బృందం నాకు ఈ సన్మానాన్ని ఏర్పాటు చేశారు. సన్మానంతో పాటు స్వామి అయ్యప్ప స్వామి అమలం పూజ అది ఏర్పాటు చేసి తద్వారా నలుగురికి తెలియజేసే విధంగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇంకా ఈ శబరిమల వెళ్ళే యాత్ర అయితే కానీ అక్కడ చేసే కార్యక్రమాలు అయితే మా స్వాములందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కొండల్లో అన్నదానం 1000 మందికి అన్నదానం చేస్తున్నాం. అది ఎలా చేస్తున్నా అంటే మా స్వాములు, శిష్య బృందం, భక్తులు మాకు ఇచ్చిన సహకారాలతో, అందించిన సహకారాలతో దాతలు కూడా చాలామంది ముందుకు వచ్చి అక్కడ అన్నదాన కార్యక్రమాలకు సహాయం చేస్తున్నారు. అదేవిధంగా గత 30 సంవత్సరాల నుంచి కూడా కొండల్లో అన్నదానం చేస్తున్నాం. కరిమల, పెరియార్. జీవి వసంతరావు గురుస్వామి గారు 36 శబరిగిరి యాత్ర, జ్యోతి యాత్ర చేయబోతున్నారు. 10 లక్షల జపం చేశారని అది ఆసామాసా కాదు, ఇది ఎవరూ చేయలేరు. ఆ పట్టుదలతోటి 10 లక్షల జపం చేశారంటే లక్ష హోమం కూడా చేశారు. ఆయన అదే దైవష్టంతో కూడుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి వసంత గురుస్వామి శిశుబంధం ఎందుకు సన్మానం చేయకూడదని సంకల్పంతో ఈ రోజు లక్ష్మీ వరసిద్ధ వినాయక భవానీ శంకర ఆలయం బ్రాంచి వారు ఈ సన్మాన కార్యక్రమం పెట్టుకున్నారు. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధి శ్రీహరిపురంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ధనలక్ష్మి ఫోటో ఫ్రేమ్ వర్క్ దుకాణంలో జరిగిన ఈ ప్రమాదంలో సుమారు 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని సూరి అప్పారావు తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనా స్థలానికి మల్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈ కేశవరావు చేరుకుని బాధితుల నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు.
ఫోటోగ్రాఫర్ చేస్తాను సార్. సడన్గా పొగ బ్యాక్ సైడ్ నుంచి వచ్చిందండి. ఎందుకు వచ్చింది ఎలాగొచ్చిందో అర్థం కాలేదు సార్. మెటీరియల్ చూపించి ఒక 4-5 లక్షలు. మీరు ఎన్నేళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నారు? ఇందులోకి వచ్చి 1 ఇయర్ సార్. ఎంత నష్టం వాటిల్లో ఉంటుంది? 4-5 లక్షలు ఉంటుంది సార్. ఫైర్ ఏ విధంగా జరిగింది? ఫైర్ అదే అర్థం కాలేదు సార్. బ్యాక్ సైడ్ నుంచి ఈ డోర్ తీయగానే సడన్గా పొగ వచ్చింది సార్. ఎంతవరకు ఆరుతున్నారు? డోర్ తీయగానే పొగ వచ్చిందా? డోర్ తీయగానే పొగ వచ్చింది సార్. అంటే బ్యాక్ సైడ్ ఏదైనా ఇల్లు ఉన్నాయండి? ఇంకేం షాపులు ఏమైనా ఉన్నాయా? బ్యాక్ సైడ్ అండి, బ్యాక్ సైడ్ వేరే ఉంది కానీ అంటే మనకి వెనకవైపు ఏ షాప్ అండి? అది షాప్ ఏం కాదు సార్, ఇంకా లవ్. మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే జయంతిని గాజువాకలో బీసీ సెల్ నిర్వహించింది. సెల్ నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘ సేవకులు నెల్లి సాధురావు మాట్లాడుతూ సామాజిక రుగ్మతలను రూపమాపేందుకు సావిత్రిబాయి పూలే నిరంతరం పోరాడారని గుర్తు చేశారు. కార్యక్రమంలో డాక్టర్ పేడాడ హేమలత, మాటూరి శ్రీనివాసరావు, నక్కా లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన వెంటనే దాని గురించి చాలా అభివృద్ధిగా ఆనందదాయకం. తెలుసు, పెద్దవాళ్ళందరికీ తెలుసు. జ్యోతిరావు గారి పూలే అంటే మన తొలి మహిళా ఉపాధ్యాయురాలు. పిల్లలకి తెలియాల్సింది అంటే ఈ విద్యదానికి ప్రాముఖ్యత గురించి పిల్లలకి ఎంతైనా తెలియడం అవసరం. ఇలాంటి మీటింగ్స్ ద్వారా ఇంకా పిల్లల్ని టీచర్స్ చేతిప్పుడు మనం పెద్దలు మాట్లాడినట్టుగా టీచర్స్ ప్రభావితం చేయగల విద్యదానికి ఆవశ్యకత. అయితే ఈవిడ మనం చెప్తున్నట్టుగా అప్పుడున్న పరిస్థితులకి ఎందుకంటే విద్య అంటే ఏంటో తెలియని పరిస్థితుల్లో ఈమె చక్కగా అంటే అప్పుడు చదువుకోవడానికి చాలా ఆటంకాలు ఉన్నాయి. చదువు ఎందుకు స్త్రీలకు చదువు అంటే ఇంట్లో ఉంటే చాలు మగవాళ్ళే సంపాదిస్తారు, మగవాళ్ళే చదువుకుంటారనే ఆలోచన ఉన్న అలాంటి పరిస్థితుల్లో కూడా తన చదువు కోసం విద్య కోసం ఎన్నో ఆటంకాలను. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు స్పష్టం చేశారు. 48వ వార్డు పరిధి జనతా కాలనీలో జరిగిన 4వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్, జోన్ 4 జెడ్సీ రమణమూర్తి, రెవెన్యూ, పౌర సరఫరాల అధికారులు సంజీవ్ కుమార్, భీమశంకర్లతో కలిసి జన్మభూమి ప్రతిజ్ఞ చేశారు. భూగర్భ జలాన్ని ఎన్టీ రామారావు గారు ఉండేటప్పుడైతే ప్రజల వద్ద పాలన చేసుకున్నాం. అయితే ఈ రోజు కార్యక్రమం మన నాయక్ గారు వచ్చారు, సీనియర్ ఐఏఎస్ అధికారి. వారు కూడా ఈ జన్మభూమి ఎలా జరుగుతుంది కార్యక్రమం, ఈ ప్రాంతంలో ఉండేటువంటి సమస్యలు ఏ రకంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే ఇంకా ఏవైతే అపరిష్కృతులు ఉన్నాయో అవి కూడా చేస్తామనే ఉద్దేశంతో వారు వచ్చారు. వారికి ఒకసారి అందరూ కూడా చప్పట్లతో స్వాగతం పలుకుతాం. ప్రభుత్వం దగ్గర కూడా కొన్ని లెక్కలు కావాలి. ప్రభుత్వం దగ్గర కూడా ఏ కార్యక్రమాలు చేయాలి, ఏ రకంగా మనం చేసేటువంటి ఎవరెవరికి ఏ అర్హత పొందిన వారికి మనం ఏ అవకాశాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే మన రాష్ట్ర జనాభా చూసుకున్నప్పుడు ఊరికి ఒక 5 కోట్లను 6 కోట్లను చెప్పుకుంటాం. మంచి ఫలితాలు వస్తాయి ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా పరిపాలన చేసేటువంటిప్పుడు. జలం జీవనాధారం. దీని ప్రాధాన్యతను వివరించేందుకు నటరాజా మ్యూజిక్ అకాడమీ చేసిన ప్రయత్నం ఆకట్టుకుంది. ఇతిహాస కథను ఇతివృత్తంగా తీసుకుని కళాభారతిలో ప్రదర్శించిన భగీరథ విలాసం నృత్య రూపకం ఆహూతులను అలరించింది. భగీరథుడు తపస్సు చేసి గంగను భూమికి రప్పిస్తున్న సన్నివేశాన్ని కళాకారులు కళ్లకు కట్టినట్లు చూపించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం, భయాందోళనలతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ, స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు. ఆదర్శ వనిత సావిత్రిబాయి పూలే జయంతోత్సవంలో వక్తలు. పేదల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం,
జన్మభూమి కార్యక్రమంలో దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి. 2 నెలలు కావస్తున్నా తీరని నోట్ల కష్టాలు. కేంద్రం తీరుపై మండిపడుతున్న జనం. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.